హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ స్పెషల్ ఎగ్ కర్రీ. ఎగ్ అనగానే ఏంటంటే అయితే బాయిల్డ్ లేకపోతే స్క్రాంబుల్డ్, అది కాకపోతే కొట్టిపోసే కర్రీ అట్లా వాడతాం. కానీ ఇది ఒక డిఫరెంట్ రెసిపీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గెస్ట్లు స్పెషల్ కర్రీ అండ్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ లేకపోతే పిల్లల అకేషన్స్ ఉంటాయి కదా, బర్త్డేస్కి వాటికి ఇది చేయండి, మీ పిల్లలు ఫిదా అయిపోతారు. సలాం రాకీబాయ్ అన్నట్టు మమ్మీ సలాం అంటారు. నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 30 ml. ఈ 30లో ఒక పావు స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము అండ్ ఒక ½ టీ స్పూన్ ఉప్పు వేసేసాను. కలుపుతున్నాను. విడిగా గుడ్లలో వేస్తే అది కలవదండి, కొంచెం వాటర్ వేసేస్తే కలుస్తుంది బాగా. అండ్ కొద్దిగా ఆయిల్ కూడా ఇందులో కూడా పోసుకుందాం, కొంచెం 1 టీ స్పూన్ అంతే. జస్ట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్లు కొట్టేస్తున్నా. 1 2 3 4 గుడ్లు, కానీ ఇవి చాలా పీసెస్ అవుతాయి. వేసి ఒక్కసారి కలిపిన తర్వాత ఒక ఆలుగడ్డ అండి ఇది. ఇదిగోండి, ఇంత ఆలుగడ్డ చిన్నది అనమాట, ఇంతే ఆలుగడ్డ తురుము వేసేసాను. చాలా స్పెషల్ రెసిపీ ఇది, బాగుంటుంది. అండ్ ఇది పన్నీర్ కూడా అంతే, క్యూబ్స్ వస్తాయి కదా, అందులో 2 క్యూబ్స్. ఇది నేను సగం, ఒక క్యూబ్ ఏమో ఇందులో వేసేస్తున్నాను, ఒకటి ఉంచుకున్నాను పక్కకి. దట్స్ ఆల్. ప్రస్తుతానికి మన బ్యాటర్ రెడీ. చక్కగా ఇదిగోండి, కుక్కర్ పెట్టేసాను. కుక్కర్లో అడుగున చిల్లులు ప్లేట్ పెట్టాను, ఇది రైస్ కుక్కర్లోది, ఇందులో పెట్టాను. ఆన్ చేసేసి అన్నీ ఇట్లా రెడీగా ఉంచుకుంటే ఈజీ అవుతుందండి వర్క్. ఇది బ్రష్, దీనికి ఆయిల్ బ్రష్ చేస్తున్నా అంతే, సో దట్ మనకి ఈజీగా ఊడొస్తుంది. ఇందులో ఉడికేది ఏదైనా కానీ. ఆయిల్ వేసాను కదా, ఇదిగోండి ఇది వేసేస్తున్నా. జస్ట్ కుక్కర్లో పెడితే ఒక విజిల్ చాలు, పెట్టకపోయినా అయిపోతుంది ఈజీగా. ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు మన మెయిన్ డిష్ తీసుకున్నాను, చక్కగా హైలో పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. సో ఇదిగోండి, ఆయిల్ కాగింది. ½ టీ స్పూన్ ఆవాలు, ½ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతి కూర వేసుకోండి, ఉంటే చాలా బాగుంటుంది తాలింపులో, ఆ టేస్ట్ మసాలానికి. కొద్దిగా కరివేపాకు అండ్ 2 ఎండుమిర్చి, మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 చాలు. పెద్ద ఆనియన్ అయితే మరి ఇంత పెద్దదైతే ఒకటి కూడా సరిపోతుంది. వెనకాల మంచిగా ఉడుకుతుంది, సిమ్లో పెట్టేసిన. మనకి 2 స్టవ్లు ఉంటాయి కదా, ఒక స్టవ్ మీద అది పెట్టేసి ఇంకో స్టవ్ మీద ఈ గ్రేవీ రెడీ చేసుకోవచ్చు. వేడి మీద ముక్కలు కట్ చేసి వేసేస్తే బాగా సింక్ అవుద్ది. అది చల్లారిపోయి ఆ ముక్కలు గట్టిగా అయిపోయి అట్లా కాదు, మెత్తగా సాఫ్ట్గా ఉన్నప్పుడే ఇందులో వేసేయాలి. ఒక 3/4 టీ స్పూన్ ఉప్పు ఇక్కడ కూడా వేస్తున్నాను, మీకు గుర్తుంది కదా. అందులో ఒక ½ టీ స్పూన్ వేసాను, ఇందులో ఒక 1 టీ స్పూన్ ఈజీగా పడుతుంది మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు ఒక ½ టీ స్పూన్. ఉల్లిపాయలని మరీ వేయించకండి, ఒక 2-3 మినిట్స్ అంతే. టమాటోస్, పెద్ద టమాటా 1, చిన్నవి అయితే 2. ఇప్పుడు సిమ్ చేస్తున్నా కొంచెం, సో దట్ మగ్గుద్ది. వేగింది చాలు. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా 3-4. మగ్గుతుంది మంచిగా, ఉండనివ్వండి. సిమ్ చేసి ఇదిగోండి, ఒక 50 ml కర్డ్ వేస్తున్నాను. దీంతో లైట్ పులుపు వచ్చి కమ్మదనం కూడా వస్తుంది, బాగుంటుంది. విజిల్ వచ్చింది, బంద్ చేస్తున్నా. 2 విజిల్స్, ఒక్కదానికి కూడా అయిపోతుందండి. ఎందుకైనా మంచిది 2, మనకి టైం ఉంది కదా అని. మగ్గనిద్దాం ఒక 3-4 మినిట్స్. ఇప్పటికీ అన్నీ అయ్యబట్టి 3-4 మినిట్స్ అయింది, ఇంకొక 2-3 మినిట్స్. ఇదిగోండి, దీనిలోకి 1 టీ స్పూను కారం, మళ్ళీ పచ్చిమిర్చి కారం, ఎండుమిర్చి కారం అండ్ దెన్ మన కారం. అందులోకి కారం, ముక్కల్లోకి కారం ముందు వేసేసినాం. మనం బైంగన్ కర్రీలో వేసే మసాలా ఇందులో వేయండి, సూపర్ ఉంటుంది. నేను మాత్రం సింపుల్గా ట్రిక్ మసాలా వల్ల వెజ్ బిర్యానీ మసాలా వేసేస్తున్నా. ఇది వెజ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ నాకు తెలుసు. ఇప్పుడు నాకు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి నాకు, సో అందుకని నేను ఇది వేసేస్తున్నా. ఒక ½ ప్యాకెట్ చాలు, ½ కేజీ కర్రీనే కదా, ½ ప్యాకెట్ మళ్ళీ దాచుకుంటా. వాళ్ళు ఒక క్లిప్ ఇస్తారు, దాన్ని వేసి పెట్టేస్తే అయిపోద్ది. ఇందులో నాకు అన్నీ ఉన్నాయి, నేను చెప్పిన ధనియాల జీలకర్ర పొడి ఉంది, లైట్గా గరం మసాలా చాలా తక్కువ ఉంటుంది, మసాలా ఎక్కువ వేయొద్దు. అండ్ ఆ పప్పులు అని నేను చెప్పాను చూసారా, నువ్వులు, పల్లీలు, మన జీడిపప్పు, అవి ఉన్నాయి ఇందులో.
అందుకని నాకు బిర్యానీస్, వెజ్ బిర్యానీస్ చాలా బాగుంటుంది. ఈ కర్రీలో కూడా నాకు ఆ బిర్యానీ మసాలానే కావాలి. ఐ వాంట్ దట్. మొన్న ఘీ రైస్ రైల్వే స్టేషన్ చికెన్ అని చెప్పి ఒక కర్రీ చేశాను. మిగతా అదంతా అందులో పోసాను. ఇందులో మిగిలిన కొబ్బరి పాలు ఒక 50 ml ఇందులో పోస్తున్నా. కొబ్బరి పాలు. ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే మీకు విసుగ్గా అనిపిస్తుంది కదా కర్రీ చేయటం, కానీ టేస్ట్ తిన్నాక అలా అనరండి. ఏదైనా ఒక స్పెషల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళు ఎంత కష్టపడితే వస్తుందండి. వంట కూడా అలాంటిదే. అలవోకగా చేసేయటం వేరు, ఒక శ్రద్ధతో చేస్తే అది వేరు. అలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు చేయటానికి ఎన్ని కబుర్లనే చెప్తాను నేను. మూత పెట్టాను, నీళ్ళు కొంచెం వేడి చేసుకుంటాను. ఇదిగోండి ఇలా వచ్చింది. దీన్ని మంచిగా ప్లేట్లోకి వంచేసి ముక్కలు కట్ చేసుకొని వస్తా. లేకపోతే ఇది అక్కడ పెట్టి మీ కళ్ళ ముందు చేస్తా. అప్పుడు మీకు తృప్తిగా ఉంటుంది. ఇది పెద్ద స్టవ్, చాలా సిమ్ చేసేసి పెట్టేస్తున్నా మరుగుద్ది. నేను ఇది కట్టేసి ఇక్కడ ముక్కలకు వస్తా. ఇదిగోండి అప్ప. దీన్ని నేను పీసెస్ కట్ చేస్తా. 1 2 3 టైమ్స్ కట్ చేస్తే 4 పీసెస్ వచ్చినాయి లాంగ్లో. దీన్ని మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసుకుంటా. ఇప్పుడు దీంట్లో ఒక 15-20 పీసులు వచ్చినాయి. చాలా హ్యాపీ. మన గిన్నె మనం తెచ్చేసుకుందాం. మన కర్రీ మనకే. అది కూడా అప్పుడే ఆయిల్ బయటకు వస్తుంది చూడండి. ఈ టైంలో కొంచెం వేడి నీళ్ళు పోస్తాను, వెరీ లిటిల్, ఎక్కువ వద్దు. దట్స్ ఆల్. హార్డ్లీ ½ టీ కప్ అంటే 50 ml అనుకోండి. ఇవన్నీ వేసేస్తున్నా. అండ్ ఇది కూడా గీకేయండి. ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఇంత కలిపినాక ఇదిగోండి ఈ పన్నీర్ ఉంది కదా, దీన్ని ఇట్లా పైన ఇట్లా స్ప్రింకిల్ చేసేయండి. టేస్ట్ బాగుంటుంది. గ్రేవీలో కూడా పన్నీర్ కలిస్తే చాలా బాగుంటుంది. అండ్ దెన్ మన కొత్తిమీర కూడా వేసేయండి. ఇది అసలు రోటీలోకి, అన్నంలోకి, బగారాలోకి, అన్నిట్లోకి సూపర్. సైడ్కి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. మూత పెట్టేస్తున్నా. సిమ్లో అట్లా ఉండనివ్వండి. వాటరీగా గ్రేవీగా వద్దు. ఇలాగా ముక్కకు అంటి పెట్టుకొని ఉంటే కనుక మనం అది చిదుపుకొని నలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. గుడ్లు ఉడకపెట్టి వేయటానికి, కొట్టిపోయటానికి, ఇట్లా చేయడానికి ఆస్మాన్ జమీన్ తేడా ఉంటుంది. కొంచెం రెసిపీస్ని కొంచెం చేంజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఊరికే స్ప్రెడ్ చేసుకుంటున్నాను, నేను ఖాళీగా ఉన్నాను కదా అని ఆడుకుంటున్నాను కర్రీతో. ఉడకనేయండి మంచిగా. ఆయిల్ మొత్తం ఇట్లా బయటికి తేలాలి. మనం వేసిన 50 ml వాటర్ ఎటో వెళ్ళిపోవాలి, ఆవిరైపోవాలి. దాంతోనే ఆ గ్రేవీ అంతా ఉడకాలి. బాగుంది కదా చూడటానికి. అసలు ఏమంటారు, ఇది ఎగ్ వెరైటీ అంటే ఎవరు నమ్మరు. ఏం కర్రీ అని అడుగుతారు మిమ్మల్ని. నేను అన్నం కలిపి చూపిస్తాను దీంతో. ఇది నాకే చూద్దాము, మనకి ఉప్పు తెలుస్తుంది. కొంచెం పడుతుంది. నేను చెయ్యి కడుక్కుంటాను, ఈ గంట కడుగుతాను. ఈ గంట ఇంకా తీసేసిన, చెయ్యి కడుక్కున్నా, ఈ గంటతో వాడతా. ఉప్పు వేస్తా ఒక ½ టీ స్పూన్ లైట్గా, మొత్తం పడేటట్టు చల్లండి. ఎంత బాగుందో కదా చూడటానికి. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ పడినాయండి ఇందులో, సూపర్. అండ్ ట్రిక్ మసాలా ఈజ్ రియల్లీ ట్రిక్కీ. అసలు భలే మిరాకిల్ టేస్ట్. డిఫరెంట్గా వాడితే భలే టేస్ట్ తీసుకొస్తుంది. నాకు బాగా నచ్చింది. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. కొంటారా కొనరా, మీ మసాలా మీరు వేసుకుంటారా మీ ఇష్టం. నేను వాడింది చెప్పేయాలి కాబట్టి చెప్పేసిన. వెరీ టెంప్టింగ్. దట్స్ ఆల్ అండి, అయిపోయింది. బంద్ చేస్తున్నా. మొత్తం అంతా అయిపోయినట్టే. ఒక్కసారి ఇట్లా కర్రీని కలుపుతున్నా. మనం కర్రీని కలిపినంత మాత్రాన ఇవి విడిపోవట్లేదు, చూసారా, ఇలాగే ఉంటున్నాయి. మళ్ళీ ఎంత సాఫ్ట్గా ఉందో, గట్టిగా అవ్వలేదు. దీనిలో ఎంత టేస్ట్ ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాదు. దేవుడు కూడా కనిపెట్టలేడు అందులో మనం ఆలుగడ్డ వేసినామని. కట్టేసా. ఇదిగోండి ఈ కర్రీ ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. నేను ఇలా పక్కకి వేసుకొని ఇలా తినాలో కూడా చెప్తున్నారా శైలజ అంటారు. ఈ గ్రేవీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. నాకు కావాల్సినవి అన్నీ పడినాయి. కొంచెం పెరుగు, కొంచెం కొబ్బరి పాలు, కొంచెం ఆ మసాలా పొడిలో ఉన్న గ్రేవీ మసాలా, గరం మసాలా తక్కువ ఉండటం, చాలా తక్కువ క్వాంటిటీలో ఉండటం. దీన్ని ఎలా అంటే దీన్ని ఇట్లా చిదిపి ఇట్లా కలపాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి.
డిఫరెంట్ టేస్ట్, సటిల్ టేస్ట్, అన్నీ కలగలిపి మిక్సీలో వేసినట్టుంది. బాగుంది. గ్రేవీలోనేమో మనకి టమాటా అల్లం వెల్లుల్లి టేస్ట్ తెలుస్తుంది, పీస్లోనేమో అది తెలియదు. ఎగ్ టేస్ట్ అవన్నీ వస్తాయి. ఎగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవరైనా చెప్తారు ఇది ఎగ్ అని, కానీ నువ్వు ఎగ్లో ఏం కలిపావు అనేది మాత్రం ఎవరు చెప్పలేరు. ఛాలెంజ్ చేయండి ఈ కర్రీ చేసి. సూపర్ అండి. చేయండి, తృప్తిగా తినండి. మీ పిల్లలకి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి వండి పెట్టండి. ఉండనా మరి? మీకు ఏ ఎగ్ వెరైటీ ఇష్టమో చెప్తే నేను అది మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ లాస్ ఛాలెంజ్ వీడియోస్ చూడండి, చాలా బాగున్నాయి. నేను 6-7 kgs తగ్గానని చెప్పి అవి స్టార్ట్ చేశాను. రోజు ఎవ్రీడే 30 days పాటు ఇస్తాను. అండ్ 30 days మీకు అది కూడా ఇస్తున్నాను. ఏంటది, టార్గెట్ టీవీలో ఎక్సర్సైజెస్ కూడా ఇస్తున్నాను, వర్కౌట్స్ అండ్ యోగా కూడా, యోగాసనాస్ అన్నీ ఇస్తున్నాను. అక్కడ అది చేసుకుంటా ఇది ఫాలో అవ్వండి. సూపర్ అసలు. వెయిట్ లాస్ ఛాలెంజ్ 30 daysలో మనం అందరం కలిసి ఎంత తగ్గుదాం అనేది. ఆ 30 daysలో ఎవ్రీ వీక్ మీ డౌట్స్ కోసం ఒక ఆన్లైన్ సెషన్ పెడతాను, లైవ్ స్ట్రీమ్. మసాలాస్ విషయంలో కొంచెం చెప్పాలి నేను. ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా కొంచెం ఒక చిటికెడు, అండ్ ఈ గ్రేవీ మసాలా కొంచెం. గ్రేవీ మసాలాలో మనకి జీడిపప్పు ఉంటుంది, పల్లి ఉంటుంది, నువ్వులు ఉంటుంది. అట్లాంటి మసాలా, మనం బైంగన్ కర్రీలో వేసే మసాలా ఇందులో వేయండి, సూపర్ ఉంటుంది. ఎగ్ రెసిపీస్లో మీకు ఏ రెసిపీ చాలా ఇష్టం? ఏ ఎగ్ రెసిపీ మీరు ఇష్టపడతారు? నాకు ఎగ్ పులుసు ఇష్టం, చాలా ఇష్టం ఎగ్ పులుసు. అసలు నోటికి ఏది తినాలనిపించినప్పుడు ఉత్త మెంతి పులుసు, మన దాంట్లో ఉంటుంది చూడండి, ఎగ్ మెంతి పులుసు అని అట్లా ఉంటుంది. 1-2 రెసిపీస్ ఉన్నాయి మెంతి పులుసుతోని, అది చేస్తాను నేను. నాకు చాలా ఇష్టం, మా వారికి కూడా ఇష్టం, అది మా పిల్లలు కూడా ఇష్టం. ఎగ్ వెరైటీస్ అన్నిట్లోకి అది ఇష్టం. ఆ తర్వాత డ్రై ఫిష్తో చేసే ఎగ్స్ ఇష్టం నాకు. ఉప్పు చేప, కోడిగుడ్డు ఇగురు, ఎండు రొయ్యలు, కోడిగుడ్డు, ఉత్త ఉల్లిపాయలతోటి చాలా బాగుంటుంది. అవి ఇష్టం నాకు ఎగ్స్తో. మీకేమి ఇష్టం చెప్పండి నాకు. అండ్ ఈ రెసిపీ మీకు కొత్తగా అనిపిస్తే కనుక ఒక్క లైక్ వేసుకోండి. హ్యాపీ ఫీల్. దిల్కుష్.